హలో యర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకోసం చూపించబోయే రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ సమోసా అండి. ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. నేను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. అందులో 1 కప్ మైదాని యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, కొద్దిగా సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ అండి. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఒకసారి మైదా, కార్న్ఫ్లోర్ అలాగే సాల్ట్ అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లో నేను ఒక 1/3 కప్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్నాక ఆయిల్ కూడా వాటికి బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సమోసాస్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. మన పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. అలానే మనం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా మనం పిండిని కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత నేను వీటిని ఇలా పూరీలాగా తయారు చేసుకున్నాను. చిన్న పూరీలాగా తయారు చేసుకోవాలి. వీటిని మనం వేడిగా ఉన్న చపాతీ పాన్ మీద ఒక 1 మినిట్ మాత్రమే కాల్చుకోవాలండి. అటు ఇటు ఎక్కువగా వీటిని కుక్ చేయకూడదు. ఒక 1 మినిట్ మాత్రం, 1 నిమిషం పాటు మాత్రమే వీటిని మనం కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మనము వాటిని టర్న్ చేసుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇదే విధంగా అన్ని పూరీలను మనం కాల్చుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మన సమోసా అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మనం అన్ని పూరీలను కాల్చుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో ప్యాన్ తీసుకున్నానండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం 2 రెబ్బలు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. మన కరివేపాకుని బాగా ఫ్రై చేసుకున్నాక అందులో మనము చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి.
మనం ఉల్లిపాయ ముక్కల్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. మన ఉల్లిపాయలు అనేటివి బాగా ఫ్రై అయిపోవాలండి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. సో ఈ విధంగా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ స్వీట్ కార్న్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా స్వీట్ కార్న్ పేస్ట్ని యాడ్ చేసుకున్నాక దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పేస్ట్లో ఉండే వాటర్ అంతా మనకి ఎవాపరేట్ అయిపోవాలి. పేస్ట్లో అసలు వాటర్ ఉండకూడదు, ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. మన ఫ్లేమ్ ఎప్పుడైనా కానీ మీడియంలోనే ఉండాలండి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి, అంటే మీడియంలో. చూసారు కదండి, ఈ విధంగా మనం వాటిని బాగా కలుపుకోవాలి. ఆ పేస్ట్ అనేది బాగా కుక్ అయిపోవాలండి, పచ్చివాసన అనేది అసలు రాకూడదు. సో ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక అందులో నేను ఒక 1/2 కప్ స్వీట్ కార్న్ని యాడ్ చేసుకుంటున్నానండి. స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్నాక దాన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మన ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలండి. మీడియంలో ఉన్న హైలో ఉన్న మనం కారం వేసాం కాబట్టి అది మాడిపోతుంది, కాబట్టి మనం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అటుకులను యాడ్ చేస్తున్నానండి. అటుకులను యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మన స్టఫ్ అనేది ఎప్పుడు డ్రైగానే ఉండాలండి, వాటరీ ఉండకూడదు. కాబట్టి డ్రైగానే ఉండాలి. సో అందుకనే నేను వాటర్ని యాడ్ చేసుకోవట్లేదు, అసలు వాటర్ని యాడ్ చేసుకోకూడదు అందులో. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక నేను ఇందులో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. అంతే అండి, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సమోసాలకి కోసం రెడీ చేసుకున్న పూరీలను ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ కర్రీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టిక్ చేసుకోవడం కోసం నేను ఒక 1 టేబుల్ స్పూన్ మైదాలో 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. సో ఆ పేస్ట్ని అప్లై చేసుకొని మనం సమోసాలని స్టిక్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేటివి పూర్తిగా క్లోజ్ చేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని సమోసాలని మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేశానండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో సమోసాలని యాడ్ చేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి.
మన ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి, హైలో ఉంటే మాడిపోతున్నాయి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో వాటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. If you like the video, please like, share and subscribe to my channel.